నేను నిజంగా స్వార్థపరురాలనే అయితే మొదటి భార్యను వదిలిపెట్టు అని అనాలి. నేను అలా అన్నాను. వ్రతం చేసుకుందాం కూర్చో అన్నాను. అదృష్టం బాగుండి వ్రతం అంతా అయిపోయిన తర్వాత వింధ్య వచ్చింది. ఇక మిగిలింది కార్యం కూడా జరిగిపోతే. మౌనిక అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నువ్వు బాబు. వింధ్యకి కూతుర్నిచ్చావు, అలాగే నా మౌనికకి కొడుకునో కూతుర్నో ఇవ్వాలి కదా. అప్పుడే కదా అది సంతోషంగా ఉంటుంది. ఈ సన్నీ చిన్నికి ఎలాగో పిల్లలు పుట్టరు. నా కూతురు కడుపును పుట్టిన బిడ్డని నేను ఎత్తుకోవాలని నాకు ఉంటుంది కదా. అయినా ఈ ఆస్తంతా మౌనికకి పుట్టే బిడ్డకే కదా. వింధ్య చాలా కోపంలో ఉంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. బావా, ఇక్కడికి వచ్చేవరకే అది నీ చేతుల్లో ఉంది. వెళ్ళడం ఉండడం నా చేతుల్లో ఉంటుంది. అయినా నువ్వేంటి బావా వింధ్యకి అంత భయపడుతున్నావు? ఇది భయమా లేకపోతే ప్రేమ? ఒకవేళ ఉన్నా కూడా ఆ భయము ప్రేమ నా మీద కూడా చూపించాలి కదా. నువ్వంటే నాకు ప్రాణం బావా. నువ్వు నా మెళ్ళో పవిత్రమైన తాళి కట్టావు. నీకు ఈ తాళికి ఎంతో విలువిస్తున్నాను. నువ్వు కూడా నాకు కూడా విలువ ఇవ్వాలి కదా. నువ్వు నిజంగా నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టయితే నన్ను ఆనందంగా ఉంచాలి తప్ప ఇలా బాధ పెట్టకూడదు. మౌనిక, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. మా అమ్మకి చెప్పుకోలేకపోతున్నాను, వింధ్యకి చెప్పుకోలేకపోతున్నాను, లీగల్గా కూడా వెళ్ళలేకపోతున్నాను. ఒకవేళ వెళ్ళినా ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు. నాకు తెలుసు బావా చెల్లుబాటు అవ్వదని. నిన్ను దక్కించుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఏ ఆడపిల్లైనా ఇంత అందం పెట్టుకుని ప్రేమించిన వాడి కోసం జైలుకి వెళ్తుందా? వెళ్ళొచ్చిన తర్వాత కూడా ప్రేమించిన వాడి గురించి ఆలోచిస్తుందా? ఈ రోజుల్లో అమ్మాయిలు చిటికలు వేస్తే ఎంతమంది అబ్బాయిలు క్యూలో నించుంటారో తెలుసా? ఎంతమంది అబ్బాయిలు వెంట పడతారో తెలుసా? అయినా నేను అందరినీ కాదని పెళ్ళైన నీ వెనకాలే పడ్డాను అంటే అది ప్రేమ బావా. నువ్వు నన్ను అర్థం చేసుకోవేంటి? నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా మన పెళ్ళైన విషయం మీ ఇంట్లో తెలియకుండా ఆపాను. ఎంతసేపు నీ ఆనందమే అంటావు కానీ నేను ఆనందంగా ఉండాలి కదా బావా. నీ నుంచి నేను కోరుకునేది రోజుకి 1 గంట. మిగతా 23 గంటలు నీ మొదటి భార్యకే కేటాయించు. 1 అవర్ నాతో స్పెండ్ చేయవా? అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ చెప్పు. ఎక్కడున్నావురా అసలు నువ్వు? వింధ్య ఇంటికొచ్చింది, చాలా కోపంగా ఉంది. నిన్న ఆల్రెడీ బయలుదేరమని చెప్పాను కదా, నువ్వింకా రాలేదేంటి? ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. ఆన్ ది వేలో ఉన్నాను. ఒక 2 మినిట్స్లో వస్తానమ్మా. మౌనిక, నన్ను అర్థం చేసుకో. బావా, మన వ్రతం జరిగింది కదా, అత్తయ్యకి మావయ్యకి వింధ్య అక్కకి బట్టలు తీసుకొచ్చాను. నీ చేతుల మీదుగా నువ్వే వాళ్ళకి ఇవ్వు బావా. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టద్దు. నువ్వు కోరుకున్నట్టే వ్రతంలో కూర్చున్నాను. నీకు హ్యాపీయే కదా, ఇంక వదిలేయి. ఇంకా నన్ను సమస్యల్లోకి నెట్టొద్దు. లేదంటే ఈ ప్రెజర్తో నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను. అయ్యో బావా, నువ్వంత మాట అనొద్దు, అరిష్టం. నువ్వు నా ప్రాణం బావా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నిన్ను నేను కాపాడుకుంటాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలి అంతే కదా? సరే వెళ్ళు. అమ్మ మౌనిక, అల్లుడు గారు ప్రసాదం కూడా తీసుకోలేదు. మమ్మీ, బావ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. బావ కష్టపడకూడదు. తనని తాను కాల్చుకుంటాను అంటే నా ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుంది. బావా, నువ్వు వెళ్ళు. నీ వెనకాల నేనున్నాను. నన్ను ఇన్స్పైరింగ్గా తీసుకుని వింధ్య సిస్టర్ని మేనేజ్ చేయి. ఏదో ఒకరోజు నిజమైతే తెలియాలి కదా. తెలిస్తే సంతోషం. ఇప్పటికైతే నువ్వు కంగారు పడకుండా వెళ్ళు. సరే,
నేను డ్రెస్ మార్చుకొని వెళ్తాను, మీరు వెళ్ళండి. రండి. పాప ఎక్కడుంది? సడన్ గా తను కళ్ళు తిరిగి పడిపోయింది ఓకే. డాక్టర్. అదిగోండి అక్కడ ఉంది. అమ్మా, నాకేమైంది? డాక్టర్, పాప ఏంటి ఉన్నపళంగా స్పృహ తప్పి పడిపోయింది. తనకేమైంది? ప్రాబ్లం ఉందని చెప్పలేను, అలా అని లేదు అని చెప్పలేను. తను చాలా నీరసంగా ఉంది. తనకి బాగా రెస్ట్ కావాలి. తను కడుపు నిండా తింటుందా? కంటి నిండా నిద్రపోతుందా? బాగానే తింటుంది, నిద్రపోతుంది డాక్టర్. సరే, నేను మెడిసిన్ రాసిస్తాను. ఈ మందులు వాడండి. నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్స్ డాక్టర్. టేక్ కేర్. భూమి, భూమి, తప్పైందమ్మా, సారీ. నువ్వు అలా అనుకమ్మా. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఎప్పుడూ గండాలు వెంటాడుతూనే ఉంటాయి. వదినా, గతంలో పంతులు గారు భూమికి గండాలున్నాయని చెప్పారు. ఆ రోజు దత్తత కార్యక్రమం ఆగిపోయింది. శాంతి హోమం కూడా జరిపించలేకపోయాం. ఇది బహుశా గండంలోని భాగం అయ్యుంటుంది. ఆగిపోయిన దత్తత కార్యక్రమాన్ని మళ్ళీ పూర్తి చేసి శాంతి హోమం జరిపిస్తే మంచిదేమో వదినా. ఏ శ్రీజ, నువ్వు నోరు మూస్తావా? ఇన్నాళ్ళు ఆశ్రమంలో పెరిగింది, అక్కడ సరిగ్గా తిండి పెట్టుండరు. ఒక పూట తిని మరో పూట తినకుండా ఖాళీ కడుపుతో పెరిగితే నీరసం ఉండకుండా ఎలా ఉంటుంది? రాజేష్, అసలు ఎప్పుడనగా ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తున్నావురా? ఎందుకురా వింధ్యకు అబద్ధాలు చెప్తున్నావు? మౌనిక గురించి ఆలోచించొద్దు అని చెప్తే అసలు నువ్వు తన పెళ్లిలో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? నాకు ఈ విషయం తెలియక నేను అనవసరంగా నోరు జారి వింధ్యతో చెప్పాను. ఇప్పుడు వింధ్య దీన్ని అసలు ఎలా తీసుకుంటుందో ఏంటో, అది తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది రాజేష్. అసలు ఎందుకురా నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు? ఏం మాట్లాడవేంట్రా? నీ వల్ల నేను మీ అమ్మ భోంచేయకుండా పిచ్చివాళ్లలా ఆలోచిస్తున్నాం. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏ కొత్త సమస్యలు వస్తాయో అని మీ అమ్మ ఒకటే కంగారు పడుతుంది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మౌనిక రావడమేంటి? నిన్ను తీసుకెళ్లడమేంటి? నువ్వు వింధ్యకి అబద్ధం చెప్పడమేంటి? చెప్పరా? ఇప్పుడు నేనేం మాట్లాడినా మీకు అర్థం కాదు. నేను ముందు వింధ్యతో మాట్లాడాలి. వింధ్యతో మళ్ళీ కొత్త సమస్యలు వస్తే నేను తట్టుకోలేను. నాకు తెలియకుండానే పరిస్థితులన్నీ నా చెయ్యి దాటిపోతున్నాయి. ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను ఏమీ అడగొద్దు. మీరు అర్థం చేసుకోండి. ఏంట్రా అర్థం చేసుకునేది? ఇంత జరిగిన తర్వాత అడగొద్దు అడగొద్దు అంటే అడగకుండా ఎలా ఉంటాం? కళ్ళ ముందే ఇన్ని సమస్యలు కనపడుతుంటే వింధ్య, మీ అమ్మ, నేను ఇంత కంగారు పడుతుంటే సంబంధం లేని సమాధానాలు చెప్పి నువ్వు అలా వెళ్ళిపోతావేంటి?
నువ్వెందుకిలా చేస్తున్నావో నాకు తెలియదు కానీ ఒక్కసారి నమ్మకం అనేది కోల్పోతే ఏ బంధమైనా సరే నిలబడదురా. ముఖ్యంగా భార్యాభర్తల బంధం. త్వరగా వెళ్ళి వింధ్యతో ఏం మాట్లాడతావో మాట్లాడు, కానీ వింధ్య మాత్రం సంతోషంగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు ఉండకూడదు. మీ అమ్మకి ఈ టెన్షన్ తగ్గించరా. నాన్న, నేను చూసుకుంటాను. అమ్మా, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. వింధ్య, నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఎంత కోపంగా ఉన్నావో. ఇప్పుడు మాట్లాడడానికి నా దగ్గర మాటలు లేవు, కానీ నీ అంతరాత్మకి తెలుసు ఈ రాజేష్ ప్రాణం పోయినా తప్పు చెయ్యడు అని. దయచేసి అర్థం చేసుకో వింధ్య. ఏమని అర్థం చేసుకోవాలి? చెప్పండి, ఏమని అర్థం చేసుకోవాలి? మౌనికతో మాట్లాడొద్దు అంటే పక్కకు వెళ్ళి మాట్లాడితే నేను అర్థం చేసుకోవాలా? మౌనిక గురించి ఆలోచించొద్దు అంటే మౌనిక పెళ్లిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం అర్థం చేసుకోవాలా? నాకు అబద్ధం చెప్పి ఇంటికొచ్చి మౌనికని తీసుకువెళ్ళడం నేను అర్థం చేసుకోవాలా? నా కట్టుకున్న భర్త చాలా గొప్పవాడు, నా భర్త తోడుగా ఉన్నంతకాలం నాకు పుట్టింటి అవసరం ఉండదు అని నేను అనుకోవడం తప్ప? చెప్పండి. అది కాదు వింధ్య, తప్పనిసరి పరిస్థితుల్లో మౌనిక విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావో అని. అబద్ధం చెప్పారా? అంటే మీరు నన్ను మోసం చేశారా? ఇదేనా మీకు నాకు ఉన్న బంధం? అత్తయ్య, మీరే అన్నారు కదా ఏ బంధమైనా సరే నమ్మకంతో ఉండాలి అని. ఇంకా మీ అబ్బాయిని నేనెలా నమ్మాలి? మీ అబ్బాయి తాళి బంధానికి అసలు ఏం విలువిచ్చినట్టు? ఉదయం నుంచి ఏం జరుగుతుందో అని నాకంటే ఎక్కువగా మీరే కంగారు పడ్డారు కదా. ఇప్పుడు అడగండి, మీ అబ్బాయిని ఏం అడుగుతారో అడగండి. ఒకసారి మౌనిక వల్లే కదా మన ఇంట్లో గొడవలు వచ్చాయి. తప్పులు చేసి జైలుకు వెళ్ళొచ్చిన ఆ రాక్షసికి ఇంకా మీరు టచ్ లో ఉన్నారంటే మీరు నాకెంత అన్యాయం చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. నాకు అన్యాయం చేయడమే కాదండి, మీ కన్ను తల్లిదండ్రులని కూడా మీరు మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మాను, కానీ మీరు నన్ను ఇంతలా చీట్ చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఏంటి రాజేష్, అసలు ఎందుకు మౌనంగా ఉన్నావు? అసలు మౌనిక గురించి నీకెందుకు? తన జీవితంలోకి నువ్వెందుకు ఎంటర్ అయ్యావురా? వాళ్ళమ్మ గురించి తన గురించి తెలిసిన తర్వాత కూడా అసలు నువ్వు ఎందుకు తనతో టచ్లో ఉన్నావు? చెప్పు రాజేష్. ఇప్పుడు ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోలేరమ్మా. మేం అర్థం చేసుకోకపోయినా కట్టుకున్న భార్యగా నిన్ను వింధ్య అర్థం చేసుకోవాలి. చూడు చూడు ఇప్పుడు ఎంత కోపంగా లోపలికి వెళ్ళిపోయిందో. అసలు నీ సమస్యనే నువ్వు ఎలా చక్కదిద్దుకుంటావో ఏంటో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఇంట్లో మాత్రం అరుపులు ఉండకూడదు, ఏడుపులు ఉండకూడదు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి. దయచేసి నేను బతికున్నంత వరకు కొత్త సమస్యలేమీ తీసుకురావద్దు. అమ్మా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు అమ్మా. రే రాజేష్, మీ అమ్మ చెప్పింది నిజంరా.
మళ్ళీ ఈ ఇంట్లో కొత్త సమస్యలు వస్తే ఆ మానసిక వేదనతోనే తను దూరమైపోతుందిరా. మీ అమ్మ ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయిరా. నాన్న, చాలమ్మా. నా చిట్టి తల్లివి కదూ, ఇంకొక్క ముద్ద తినమ్మా. ఇది నా ముద్ద. మీ నాన్న ముద్ద కూడా తినిపిస్తాను. ఆ? బాగా తినిపిస్తుంది. ఇది శ్రీజ అక్క ముద్ద. ఇలారా ఇలారా, అక్కడ చూడు. ఏమైంది నానమ్మా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ చూడు, ఆ భూమికి ఎంత ప్రేమగా తినిపిస్తుందో. నీ మీద ఎప్పుడైనా ప్రేమ చూపించిందా? నువ్వు అడిగినవన్నీ తెచ్చి ఇవ్వాలి కదా. నిన్ను కష్టపెడుతూ ఆ భూమిని నెత్తిన పెట్టుకుంటుంది. చూడు, ఒక్కొక్క ముద్ద కలిపి ఇది నా ముద్ద, ఇది నా అన్న ముద్ద అని గోరు ముద్దలు తినిపిస్తుంది. ఆ రోజు రాత్రంతా నువ్వు ఆవగింజ లెక్కపెట్టి అక్కడే పడుకుండిపోయావు కదా. మరప్పుడు అయ్యో నా స్నేహితురాలు కూతురని తీసుకెళ్ళి తన పక్కన పడుకోబెట్టుకుందా? లేదు కదా. నీ మీదేమో సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది, ఆ భూమి మీదేమో కన్న తల్లి ప్రేమ చూపిస్తుంది. నాకు సంతి పద్ధతి అస్సలు నచ్చడం లేదు. నాకు నీ పద్ధతి నచ్చట్లేదు. అమ్మాను, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మనిషివేనా? నువ్వంటే నాకెంతో గౌరవం ఉండేది. ఇప్పుడు నిన్ను నానమ్మ అని పిలవడానికి కూడా నాకు అదోలా ఉంది. ఏమైందమ్మా? లేకపోతే ఏంటి, ప్రతిసారి నీ నసేంటి? ఆ, నేను ఉన్నదే కదమ్మా చెప్తున్నాను, లేనిదేం కల్పించి చెప్పటం లేదు కదా. అయినా నువ్వేంటి ఉన్నట్టుండి ఇలా మారిపోయావు? నేను మారడం కాదు, నువ్వు రోజు రోజుకి మారుతున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ నుంచి నీ మనవరాల్ని దూరం చేసింది సంధ్యే కదా, భూమి కాదు కదా. మరి రోజు నువ్వు భూమిని ఎందుకు తిడుతున్నావు? అయ్యో, ఎందుకంటావేంటమ్మా? అది రాబట్టే కదా నా మనవరాలు రాకుండా పోయింది. అలా నీకెవరు చెప్పారు? సంధ్య తన బిడ్డ పుట్టగానే ఎవరికో ఇచ్చిందని చెప్పావు. అలాంటప్పుడు నీ మనవరాలు రాకపోవడానికి భూమికి ఏం సంబంధం? ఈ ప్రేమ నా మనవరాల మీద కదా చూపించాల్సింది. ఎవరికి పుట్టిందో ఏంటో తెలీదు, కానీ సంబంధం లేని భూమి మీద ప్రేమ చూపించడం తప్పు కదమ్మా. ఆ మాట నువ్వు ఎవరిని అడగాలి? నీ కోడల్ని అడగాలి, లేదంటే నీ కొడుకుని అడగాలి. కానీ ప్రతిసారి నువ్వు భూమి మీద పడి ఏడుస్తావేంటి? అమ్మా, నువ్విలా ఉన్నట్టుండి ఆ భూమి పార్టీ అయిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నా పార్టీ అమ్మా. నానమ్మ, నేను మా వాణి నానమ్మని కూడా వాణి అని పేరు పెట్టి పిలుస్తాను. నిన్ను మాత్రమే నానమ్మ అని పిలుస్తాను. ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది నువ్వు మాత్రమే. నీలో అన్ని మంచి లక్షణాలున్నాయి, కానీ భూమిని తిట్టే చెడు లక్షణం ఒక్కటి తప్ప అన్నీ బాగున్నాయి. నీ మనవరాలు దూరమైంది, ఇంటికి రాలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఎక్కడో ఉన్న నీ మనవరాల్ని కూడా నీలాంటి ఒక నానమ్మ బాధ పెడితే అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? ఇక్కడ నువ్వు భూమిని బాధ పెడుతున్నట్టు దేవుడు ఇంకో చోట నీ మనవరాల్ని కూడా బాధ పెట్టాలి కదా. నీ మనవరాల్ని కూడా ఏడిపిస్తాడు కదా. నువ్వు అదెందుకు ఆలోచించట్లేదు? అది కాదమ్మా, ఇది ఉన్నంత కాలం నా మనవరాలు రాదమ్మా. రాకపోతే ఆ విషయం అడగాల్సింది నీ సంధ్యని అని చెప్తున్నాను కదా. సడన్ గా ఇలా మారిపోయావేంటా అని నువ్వు నన్ను అడగొచ్చు. అవును, మారిపోయాను. ఇది వరకు భూమి టచ్ చేసినా
నాకు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ భూమిని ఒక సిస్టర్లా ఫీల్ అవుతున్నాను. తప్పైతే తప్పని చెప్తాను, ఒప్పైతే ఒప్పని చెప్తాను. నాకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను, నచ్చితే నచ్చుతుంది అని చెప్తాను. అప్పుడు నచ్చలేదు, అందుకే నచ్చలేదు అని చెప్పాను. ఇప్పుడు నచ్చిందనే చెప్తాను. అలా అని తను నా కోసం పనులు చేసింది, నా కోసం ఓడిపోయింది, నా కోసం సాక్రిఫైస్ చేస్తుంది అని భూమికి సపోర్ట్ గా మాట్లాడడం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. నీ కోపాన్ని చూపించాలనుకుంటే నీ కోడల పైన చూపించు, భూమి పైన వద్దు నానమ్మా. అలా చేస్తే మీ విలువ తగ్గిపోతుంది. అర్థం చేసుకో. నీ మంచి కోరే చెప్తున్నాను, సరేనా? ఇంకెప్పుడు ఇవన్నీ చేయొద్దు. ఇదేంటి అనులో ఎంత మార్పు వచ్చింది? ఆ భూమి ఏమైనా నూరిపోసిందా? భూమి అను పాప కోసం పనులు చేస్తున్నట్టు నటిస్తూ, స్పృహ తప్పి పడిపోయినట్టు నటిస్తూ నీ మీద సానుభూతి కలిగేలా చేసుకున్నావా? అంతేలే. నువ్వు స్పృహ తప్పి పడిపోవటం డాక్టర్ చూసి నువ్వు బలహీనంగా ఉన్నావని చెప్పటంతో నీ మీద సానుభూతి వచ్చుంటుంది. ఎంతైనా పెద్దింటి బిడ్డ కదా, పెద్దింటి వాళ్ళు దొంగ కన్నీళ్లకు నటనకు కరిగిపోతారు. నువ్విన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న అనుని దూరం చేశావు. నువ్వు మహర్జాతకురాలివే. నువ్వు నాకు చేసిన నష్టం అంతా ఇంత కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను. ఇంకా చాలమ్మా. భూమి, నువ్వింకా తినాలి. డాక్టర్ గారు నువ్వు పుష్టిగా భోంచేయాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి అని చెప్పారు కదా. ఈ ప్రేమ ఆప్యాయతలు నేను తట్టుకోలేను బాబోయ్. మన జీవితంలోకి మౌనికను ఎందుకు తీసుకొస్తున్నారు? నాకు భయం వేస్తుందండి, మీరెక్కడ నా నుంచి దూరం అయిపోతారో అని. వింధ్య, నిజంగానే ఈ గుండె ఆగిపోతుంది వింధ్య. నువ్వు లేకుండా నేను బతకలేను. ఆ మౌనిక, రాధిక అత్తయ్య నా మంచితనాన్ని, అమాయకత్వాన్ని గమనించి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశారు. మౌనిక మిమ్మల్ని ఏ విషయంలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది? మీరు ఏ విషయంలో కమిట్ అయ్యారు?